హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 198. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, సంజయుడు 2 రోజుల యుద్ధం చూసి తిరిగి వచ్చి ధృతరాష్ట్రుడికి యుద్ధ విశేషాలను వివరించసాగాడు. అందులో భాగంగా కర్ణుడు మరణించాడని, అలాగే దుశ్శాసనుడు కూడా మరణించాడని వాళ్ళ మరణవార్త విన్న ధృతరాష్ట్రుడు మూర్ఛపోయాడు. ఆ తర్వాత తను బాధపడుతూ సుయోధనుడు కూడా మరణించాడా అంటే, లేదు, సుయోధనుడు ఇంకా బతికే ఉన్నాడని చెప్పాడు. తర్వాత ధృతరాష్ట్రుడు మెల్లగా మేల్కొని అసలు ఆ 2 రోజుల యుద్ధం ఏం జరిగిందని అడిగాడు. సంజయుడు ఆ 2 రోజుల యుద్ధ విశేషాలని చెప్పడం ఆరంభించాడు. అది ఏమిటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మహారాజా, ద్రోణాచార్యులు పడిపోయిన తర్వాత సాయంత్రము అయినందున అశ్వత్థామ కౌరవసేనలను విశ్రాంతి తీసుకోమని ఆ రోజుకు యుద్ధాన్ని విరమింపచేశాడు. సుయోధనుడు తన శిబిరంలో అశ్వత్థామ, కర్ణుడు, దుశ్శాసనుడు మొదలగు కౌరవ యోధులతో సమాలోచన గావించాడు. ద్రోణుడి తర్వాత సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరు అని అశ్వత్థామ అభిప్రాయం అడిగాడు. అశ్వత్థామ సరిగ్గా సుయోధనుడు అనుకున్నట్టుగానే అన్నాడు. సుయోధన, సద్గుణ సంపన్నులైన భీష్ముడు, ద్రోణుడు వెళ్ళిపోయారు. ఇంకా ఈ భారమును నువ్వే వహించాలి. మన సైన్యములో సర్వ సైన్యాధ్యక్ష పదవికి అర్హులు ఎందరో ఉన్నారు. వారిలో ఒకరిని ఎంచుకో. కానీ నా అభిప్రాయం ప్రకారం కర్ణుడు దీనికి తగినవాడు. అతని వద్ద అశేషమైన దివ్యాస్త్ర సంపద ఉన్నది. అతను శత్రు సైన్యమును నాశనం చేయడంలో మేటి. పైగా నీకు అత్యంత విశ్వాసపాత్రుడు. అందుకని కర్ణుడు సర్వ సైన్యాధ్యక్షునిగా చేయు అని పలికాడు. సుయోధనుడు ఆనందం అవధుల్లేవు. సుయోధనుడు కర్ణుడిని చూసి ఇలా అన్నాడు. మిత్రమా కర్ణ, భీష్మద్రోణులు తర్వాత అంతటి సమర్థుడివి నువ్వే. ఇన్నాళ్ళు పాండవుల మీద పక్షపాతము చేత భీష్మ ద్రోణులు పాండవులను చంపకుండా ఉపేక్షించారు. లేకపోతే ఆ పాండవులను చంపడానికి భీష్ముడికి ద్రోణుడికి ఇన్నాళ్ళు కావాలా? నీవే సేనానాయకుడివై ఉంటే పాండవ నిర్మూలన ఎప్పుడో జరిగి ఉండేది. ఈ పాటికి యుద్ధం ముగిసిపోయి ఉండేది. అందుకే నిన్ను సేనాపతిని చేస్తున్నాను. పాండవులను నిర్జించి విజయలక్ష్మిని వరించు అని అన్నాడు. ఆ మాటలకి కర్ణుడు పొంగిపోయాడు. సుయోధన, నేను నీకు పాండవులందరినీ జయిస్తాను అని మాట ఇచ్చాను. ఆ మాట ఇప్పుడు నెరవేర్చుకుంటున్నాను. నిన్ను సర్వం సహపుర రాజ్యమునకు పట్టాభిషిక్తుణ్ణి చేస్తాను. ఈ యుద్ధమునకు నేను ఒక్కడినే చాలు. నీవు ఒక పక్క నిలబడి యుద్ధం ఎలా జరుగుతుందో చూస్తూ ఉండు అని గర్వంతో అన్నాడు. వెంటనే సుయోధనుడు పుణ్యనదీ జలమును తెప్పించాడు. ఒక ఉన్నతాసమును వేయించాడు. కర్ణుణ్ణి అందులో ఆసీనుడిని చేసి పుణ్యనదీ జలములతో అభిషేకించి పుణ్యవాచములు మొదలగు క్రతువులు నిర్వర్తించి మంది మాగదుల జయ జయ ద్వానముల మధ్య కర్ణుడు సర్వ సైన్యాధ్యక్షునిగా అభిషేకించాడు. అప్పుడు కర్ణుడు సుయోధనుడిని చూసి, మిత్రమా, నాడు నన్ను అంగరాజ్యాభిషక్తుణ్ణి చేసి 10 మందిలో నా పరువు నిలబెట్టావు. నేడు నన్ను కౌరవ సైన్యమునకు సర్వాధ్యక్షుణ్ణి చేసి గౌరవించావు. ప్రతిగా నేను నీకు ఏమి ఇవ్వగలను? బంధుమిత్ర సమేతంగా అర్జునుడిని చంపి నీకు కౌరవ సామ్రాజ్య లక్ష్మిని కానుకగా ఇస్తాను. పుత్ర పౌత్ర సమేతంగా నీవు ఈ కౌరవ సామ్రాజ్యాన్ని ఆచంద్రార్కము పాలించు అని అన్నాడు. సుయోధనుడు ఆ మాటలకు పరమానందభరితుడై తర్వాత ఎవరి నివాసములకు వారు వెళ్ళిపోయారు. నేను కూడా వెంటనే బయలుదేరి హస్తినాపురానికి వచ్చి మీకు ద్రోణుడి వధ గురించి సవిస్తరంగా వివరించాను. మరలా తమరి అనుమతి తీసుకొని మరునాటి ఉదయానికల్లా యుద్ధభూమికి చేరుకున్నాను. మరునాటి ఉదయం కర్ణుడు కౌరవ సైన్యములు వెంటరాగా సర్వసైన్యాధ్యక్షునిగా యుద్ధభూములకు ప్రవేశించాడు. ఆ రోజు యుద్ధంలో మకర వ్యూహం పన్నాడు. మొసలి నోరు ఉన్న ప్రదేశంలో కర్ణుడు నిలిచాడు. ఒక్కొక్క కన్ను దగ్గర శకుని, అతని కుమారుడు ఉలూకుడు నిల్చున్నారు. తలభాగంలో అశ్వత్థామ నిలిచాడు. మెడ ప్రాంతంలో తమ తమ్ముళ్లను నిలిపాడు సుయోధనుడు. ఇంకా ముందరి పాదములు వద్ద కృతవర్మ కృపాచార్యుని నియమించాడు. కడుపు భాగం వద్ద సుయోధనుడు తానే స్వయంగా నిల్చున్నాడు. ఇంకా వెనక కాళ్ల దగ్గర శల్యుడు, సుషేనుడు తమ తమ సైన్యములతో నిలబడ్డారు. మొసలి తోక దగ్గర చిత్రుడు, చిత్రసేనుడు తమ తమ సైన్యములతో బారులు తీరారు. మిగిలిన సేనల వ్యూహం చుట్టూ నిలిపాడు కర్ణుడు. ఇలా మకర వ్యూహం తీర్చిదిద్దాడు కర్ణుడు. యుధిష్ఠుడు కూడా తన సైన్యములతో యుద్ధరంగమున ప్రవేశించాడు. కర్ణుడు సర్వ సైన్యాధ్యక్షునిగా చూశాడు. ఇదివరకు యుధిష్ఠిరకు కర్ణుడు అంటూ భయం ఉండేది. ఇప్పుడు అతని వద్ద ఇంద్రశక్తి లేదు, సహజ కవచకుండలములు లేవు. ఆదుకోవడానికి ద్రోణుడు లేడు. అందుకని కర్ణుడు సునాయాసంగా కడతీర్చవచ్చునని అనుకున్నాడు యుధిష్ఠిరుడు.
అర్జునుని చూసి ఇలా అన్నాడు, అర్జున, చూచావా, కర్ణుడు కురు సైన్యములతో అధిపతి అయ్యాడు. మనము 12 సంవత్సరాలు అరణ్యవాసము చేయడానికి ముఖ్య కారకుడు కర్ణుడు. అతని మీద పగ తీర్చుకో. కౌరవ సేనలో చెప్పుకోదగ్గవాడు కర్ణుడు ఒక్కడే. నీవు అతన్ని సంహరిస్తే కౌరవులు మనము అనాయాసంగా జయించవచ్చును. నీవు విజయుడు అవుతావు. కాబట్టి కర్ణుడు పన్నిన మకర వ్యూహముకు తగ్గ వ్యూహము పన్ను అని అన్నాడు. అర్జునుడు తన సేనలను అర్ధచంద్రాకార వ్యూహంతో మోహరించాడు. వ్యూహ మధ్యమున తాను నిలబడ్డాడు. ఎడమ కొమ్మున భీమసేనుణ్ణి, కుడి కొమ్మున దుష్టద్యుమ్నుణ్ణి, ధర్మరాజును, నకుల సహదేవులు వ్యూహం వెనుక భాగమున నిలబెట్టాడు. అర్జునుడికి చక్ర రక్షకులుగా యుధాన్యుడు, ఉత్తమౌజుడు నిలబడ్డారు. ఈ ప్రకారం ఇరుపక్షములు తమ తమ వ్యూహములు అమర్చుకుని యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.